హనుమంత్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు రంజిత్ రెడ్డి, హనుమంత్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రంజిత్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. రంజిత్ రెడ్డి గారు గతంలో హనుమంత్ గారు వినపడుతుందండి? యా, రంజిత్ రెడ్డి గారు లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని ఆ పార్టీ తరఫున గెలిచారు. మొన్నటి వరకు కూడా అదే పార్టీలో ఉన్నారు. అండ్ ఈసారి కూడా ఆ పార్టీ నుంచి ఆయనే పోటీ చేయబోతున్నారని కేటీఆర్ గారు లాంటి నాయకులే బహిరంగంగానే చెప్పారు. కానీ నాకు పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిన ఆయన సడన్గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ పార్టీ నుంచి ఆయన పోటీలో ఉంటున్నారు. టికెట్ వచ్చింది, ఇప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. అండ్ గెలుపు నాదే, పార్టీ మారినప్పటికీ ప్రజలు నాతోనే ఉన్నారు, కార్యకర్తలు నాతోనే ఉన్నారు, అక్కడ ప్రజలు నాకే ఓట్లేస్తారు, నేనే గెలుస్తాననే ధీమా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఎందుకంటే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీలో కూడా 4 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఎలా ఉంటుంది అక్కడ పోటీ అనేది? ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ముందుగానే ఆలోచన చేసి ఏదైతే ప్రజలలో ఏదైతే జరుగుతున్నదో మార్పు ఉందో దానికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రంజిత్ రెడ్డి గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ మరి నేను పోటీ చేయలేనని కరాఖండిగా చెప్పి కొన్ని రోజులు దూరం ఉన్న పరిస్థితి మీరు అందరికీ తెలిసిందే. అయితే రంజిత్ రెడ్డి గారు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారు అందరూ కూడా ఆయనను స్వాగతించారు. ఇప్పుడు మా దగ్గర ఈ యొక్క వికారాబాద్ జిల్లా ఏదైతే డీసీసీ అధ్యక్షులు ఉన్నారో మా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మరి ముందుగానే వాళ్ళతో మాట్లాడి ఈ రంజిత్ రెడ్డి గారు, ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి మాట్లాడి మరి ఇక్కడ వస్తే మరి బాగుంటుందనే ఆలోచనతోటి ఆయన కూడా నిర్ణయం అదే తీసుకున్నారు. కాబట్టి ఈ టైంలో తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో రంజిత్ రెడ్డి గారిని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీంతో రంజిత్ రెడ్డి గారి తప్పకుండా చాలా మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఎందుకు గెలవబోతా ఉన్నారంటే గతంలో ఆయన బీఆర్ఎస్లో ఉన్న సందర్భంగా బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క రంజిత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు వాస్తవంగా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా గట్టిగా పోటీ చేయలేకపోయింది. అంటే ఆ పరిస్థితిలో మరి ఓడిపోవడం కూడా జరిగింది. మరి అప్పుడు బీఆర్ఎస్ అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ మధ్యనే మరి పోటీ జరగడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ మరి ప్రజలలో ఎవరైతే ఈ విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడో ఓడిపోయిన తర్వాత మళ్ళీ జనాలలో ఎప్పుడు కూడా కనిపించలేదు. మరి అది కూడా ఆయనకు తప్పకూడదు. మైనస్ ఉంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇప్పుడు ఎవరైతే కాసాని జ్ఞానేశ్వర్ వస్తూ ఉన్నాడో ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో తిరగలేదు. ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని వేయడం తర్వాత ఎవరు దొరకలేక ఇక ఎవరో ఒకరు మనకు ఆర్థికంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి కాసాని జ్ఞానేశ్వర్ గారిని తీసుకొచ్చింది తప్ప ఇంకో రకమైనటువంటిది అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ మేము పరిగి, వికారాబాద్, తాండూరు, ఈ చేవెళ్ళ, ఈ మూడిట్లో కూడా చేవెళ్ళ కూడా ఏదో 200 ఓట్లతోటే 126 ఓట్లతోటే ఆయన గెలవడం జరిగింది. ఎవరు అక్కడ ఉన్న కాళే యాదవ్. అంటే 4 కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో మరి ఇప్పుడు అత్యధికంగా ఉన్నారు. ఎందుకంటే పరిగిలో మెజార్టీ 25,000 మెజార్టీ, అదేవిధంగా తాండూరులో, మరి అదేవిధంగా వికారాబాద్లో, మరి చేవెళ్ళలో 250 ఓట్లే ఫరక్ ఉన్నది. కాబట్టి దాంతో పెద్ద ఏదో మెజార్టీ ఉందని ఆలోచన చేయాల్సిన అవసరము ఈ యొక్క బీఆర్ఎస్కు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్లకు ముందుగానే ఎలక్షన్లకు జరుగుతున్న ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వచ్చినాక కూడా లేకపోతే ఒక 15-20 రోజుల క్రితం తీసుకుంటే తప్పకుండా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కానీ బీఆర్ఎస్ వీడిన వాళ్ళు కొంతమంది బీజేపీలో జాయిన్ అవుతున్నారు, చాలా మంది కూడా కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్కు బలమైనటువంటి క్యాడర్ ఉంది, అసలు బీజేపీకి క్యాడర్ లేదు. వాస్తవంగా వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదైతే శ్రీరాముని పేరు చెప్పేసి తప్పకుండా మాకు ఓట్లు పడతాయనేటువంటి ఆశతో ఉన్నది. వాళ్ళ ఆశను మనం తప్పుపడడానికి వీల్లేదు. కానీ ఈ యొక్క భగవంతుడు అనేవాడు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి భగవంతుడు. అంతేగాని భగవంతుడు శ్రీరాముడు మావాడే అనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నమ్మే పరిస్థితిలో ప్రజలకు లేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రజలలో మంచి ఒక అభిప్రాయం తీసుకొచ్చారు. ఏదైతే గ్యారంటీ పథకాలను కానీ లేకపోతే ప్రజల ఏదైతే నేను చెప్పింది చేస్తా అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నో దాన్ని ఈ విధంగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాజేంద్ర నగర్ కానీ ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి మహేశ్వరం, అదేవిధంగా లింగంపల్లి, ఈ 3 స్థానాలలో మరి చాలా ఇవేమో రూరల్లో ఉన్నటువంటి పరిగి, తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ. ఇదే రాజేంద్ర నగర్,
అదేవిధంగా మహేశ్వరం, లింగంపల్లి అవి పట్టణ ప్రాంతంలో ఉన్నప్పటికీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యేలు గెలిచారు. ఎక్కడ కూడా బీజేపీ పార్టీ అక్కడ 3 స్థానాల్లో ఎక్కడ కూడా గెలవలేదు. అన్న ఒక చిన్న క్వశ్చన్ వినండి అంటే మీరు చెప్పిన కాన్సెన్సులు చెప్తా. మీరు చెప్తున్నటువంటి మహేశ్వరం కానీ, తర్వాత రాజేంద్ర నగర్ కానీ, షేర్లింగంపల్లి కానీ, ఇక్కడ అందెల శ్రీరాములు, ఇక్కడ తోకల శ్రీనివాసరెడ్డి, రవి యాదవ్, వీళ్ళు ముగ్గురు కూడా 2వ స్థానంలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఓట్లు 2.5 లక్షలు. ఆయన క్యాడర్ లేరు అంటున్నారు, కార్యకర్తలు లేరు, బీజేపీ క్యాడర్ లేరు అంటున్నారు. 2.5 లక్షల ఓట్లు వస్తాయా? 2వ స్థానంలో ఉన్నాం మేము ఆడ. శ్రవణ్ కుమార్ గారు మాట్లాడేది కాదు ప్రేమ్ గాంధీ గారు బీజేపీ నుంచి. ప్రేమ్ గాంధీ గారు ఓకే. ప్రేమ్ గాంధీ గారు సార్ మీరేమి అడుగుతా ఉన్నారో క్యాడర్ లేదు అనేది కాదు. ఇప్పుడు నేనేం చెప్తున్నంటే క్యాడర్ మీరు ఏ విధంగా మీరు జనాల విలేజ్లలో కానీ, మండలాలలో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే మీ పట్టణ ప్రాంతాల్లో కానీ మీరు వాస్తవంగా ప్రతి బూత్ లో క్యాడరు వాస్తవంగా బీజేపీకి లేదా అంతే నిజంగా మీరు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటారా క్యాడర్ కాదు మీరు లేరు అని అంటే, రాజేంద్ర నగర్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి మాకు? మేము ఏ పొజిషన్లో ఉన్నాం? రాజేంద్ర నగర్లో 2వ స్థానంలో ఉన్నాం. మహేశ్వరంలో ఏడున్నాము? 2వ స్థానంలో ఉన్నారు. షేర్లింగంపల్లి మీరు ఆ 3 చెప్పొద్దు. ఇప్పుడు అరే 3 కాన్స్టిట్యున్సీలే బలమైన ఓట్లు. గ్రామీణ వాతావరణంలో 2 లక్షలు లేవు. ఈడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 4 లక్షలు. విజిత గారు ఈ 4 కాన్స్టిట్యున్సీలో 4 లక్షల పైన ఓట్లు ఉన్నాయి. రూరల్ ఏరియాలో ఉన్న దాంట్లో 2 లక్షలు లేవు. ఆ ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే ఈ ఖాళీ 3 కాన్స్టిట్యున్సీలో 2.5 లక్షల ఓట్లు వచ్చినాయి. 8 లక్షలు ఉన్నారు. ఆ 3 కలిపి 10 లక్షలు, మొత్తం 18 లక్షల ఓట్లు. మీరు 18 లక్షలు కాదు, మొత్తం ఓట్లు 24 లక్షలు, పోలైంది 13 లక్షలు. మొత్తం ఓట్లు 24 లక్షలే, పోలైంది 53%. అంటే 13 లక్షలు పోలైనాయి. 13 లక్షల్లో 5 లక్షలు పడ్డటువంటి రంజిత్ రెడ్డి గెలిచిండు. 5 లక్షల కొంచెం తేడాతోని అప్పుడు ఓడిపోయినటువంటి దాఖలాలు. 14,000 ఓట్లే తేడా. రంజిత్ రెడ్డి గారికి వచ్చినాయి 5,23,000 ఏమో కొండా విశ్వేశ్వరరెడ్డి. అవును, ఇద్దరి మధ్య 14,000 ఓట్ల తేడా వచ్చింది. ఆ రిజల్ట్ కాదు ఇప్పుడు జరుగుతున్నది. మీరు ఏమనుకుంటారు అంటే మారుతున్నారు అనుకుంటున్నారు. నేను ఏమంటారు అట్లా అంటలేను. మీరు అంటున్నారు క్యాడర్ లేరంటే ఇన్ని ఓట్లు వచ్చినాయి కదా ఈ కాన్స్టిట్యున్సీలల్లా. 2.5 లక్షల ఓట్లు ఖాళీ 3 కాన్స్టిట్యున్సీలనే వచ్చినప్పుడు క్యాడర్ లేరని మీరు ఎట్లా అంటారు అంటున్నా. ఎవరికి వాళ్ళకు తప్పకుండా కొంతమంది ఉంటారు. ఆ ఉన్న వాళ్ళు ఓట్లు వేసారు అంతేగాని ఇప్పుడు ప్రతి దగ్గర బూత్ స్థాయిలో ఇప్పుడు మీరు పరిగణ తీసుకుంటారు. బూత్ స్థాయి అంటే కాంగ్రెస్ కి అసలే లేదు. మీరు ప్రతి విలేజ్ వెళ్దాం, ప్రతి విలేజ్ లో మీకు ఎంత క్యాడర్ ఉందో మీరు చెప్పండి. తప్పకుండా చెప్తాము. ఇప్పటిదాకా చెప్పిందండి ఆ 3 నియోజకవర్గాల్లో ఎంతమంది ఆయన క్యాడర్ ఉందో. మీరు ఆశించడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు ఎట్లా అవుతున్నాయంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ గెలవపోతా ఉన్నది. ఆ విషయం చెప్పండి. ఇప్పుడు మేము చెప్తున్నాము. మీ దగ్గర ఉన్న అభ్యంతరం ఏమంటే మేము కూడా సమాధానం చెప్పగలుగుతాం. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఆదరణ పెరిగింది. మీరు ఏదైతే బీజేపీ పైన ఆదరణ పెరిగిందని ఏ విధంగా అనుకుంటున్నారో మా యొక్క జిల్లాలో పటిష్టంగా మా యొక్క జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ రోజు రోజుకు పుంజుకునే విధంగా ప్రతి చర్య తీసుకోవడం జరిగింది. బూత్ లెవెల్ కమిటీలు అసలు మీ దగ్గర ఎక్కడ ఉన్నాయి చెప్పండి. మీ బూత్ లెవెల్ కమిటీలు అసలు బూత్ నిర్మాణ కమిటీ స్టార్ట్ అయిందే భారతీయ జనతా పార్టీ నుంచి. ఈ యొక్క కాంగ్రెస్ పటిష్టంగా తీసుకొని ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నది, జరుగుతూ ఉన్నది. అది మీరు గుర్తించాలి. సరే, నెక్స్ట్ మాట్లాడదాం హనుమంత్ గారు. సో సురేష్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు సరే పార్టీకి కొత్త అయినప్పటికీ రాజకీయంగా ఆయన చాలా అనుభవజ్ఞులు అండ్ సీనియర్ నాయకులు కూడా. బట్ ఆయనకు అక్కడ ఎంతవరకు పట్టుంది